హాయ్ హలో ఫ్రెండ్స్, KSP24 తెలుగు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకొన్ని తీయడానికి నేను కాస్త ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే మాత్రం కాస్త నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇంకా మరికొన్ని వీడియోలు తీయాలా అన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. సో ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఏ వీడియో నచ్చకపోయినా మరలా వచ్చే వీడియో మీకు తప్పనిసరి అవసరం రావచ్చు. మంచి ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఉండొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులో L1, L2, L3 ఏంటని తికమక పడుతున్నారా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తూ అర్హుల లిస్టును తయారు చేశారు. లబ్ధిదారులు సర్కారు నిబంధన ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలి. ఈ వివరాలను అధికారులను స్పష్టం చేస్తున్నట్లు ఇప్పటికే సర్కార్ దరఖాస్తులు స్వీకరించింది. జనవరిలో కూడా సర్వే నిర్వహించి దీని ఆధారంగా దరఖాస్తులను అధికారులు 3 జాబితాలుగా తయారు చేశారు. ప్రభుత్వం L1, L2, L3 పేరుతో దరఖాస్తులను విభజించడంతో వీటి గురించి కొందరు తికమక పడుతున్నారు. L1, L2, L3 ఇవి 3 భాగాలుగా మీరు పెట్టే అప్లికేషన్ విభజించడం జరిగింది. మీ అప్లికేషన్ ఏ కేటగిరీలో ఉంటుందో దాన్ని మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, అది మీ మొబైల్లోనే. సో తెలంగాణ రాష్ట్రం అయితే ఒక వెబ్సైట్ లాంచ్ చేసింది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు కానీ మీ సెల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఏ కేటగిరీలో ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్లోకి వెళ్ళి ఇందిరమ్మ తెలంగాణ.com అని కొడితే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క లిస్ట్ అనేది ఏ కేటగిరీలో ఉందో అది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు కేటగిరీ వివరాలు ఏదో తెలుసుకుందాం. L1 కేటగిరీకి వచ్చేసి ఖాళీ స్థలం లేదా మట్టి మిద్దె కావచ్చు, లేదా రేకులతో వేసుకున్న ఇండ్లు కావచ్చు. ఇలాంటి వారందరూ ఈ L1 కేటగిరీకి చెందిన వాళ్ళు అనమాట. L1 లైన్లో L1 కేటగిరీలోకి వస్తుంది. ఇక L2లోకి వెళ్దాం. L2 అంటే ఖాళీ స్థలం లేనివారు, అలాగే ఇల్లు కూడా లేనివారు. ఇటువంటి వారు ఈ L2 కేటగిరీలోకి వస్తుందన్నమాట. ఇక చివరిది 3వ కేటగిరీ అంటే L3. వీళ్ళకు సొంత ఇల్లు ఉంటుంది, అయినా సరే ఇందిరమ్మ ఇల్లు వచ్చిండదు. అంటే సొంత ఇల్లు కావచ్చు, లేదా ఇంకా ఏరే ప్రభుత్వం కావచ్చు, ఒక ఇల్లు అయితే ఉంటుంది, కానీ ఇందిరమ్మ ఇల్లు మాత్రం వచ్చిండదు అనమాట. సో అలాంటి వారు ఎవరైనా ఇప్పుడు అప్లై చేసుకుంటే మాత్రం వాళ్ళ కేటగిరీ 3లోకి వస్తుంది. L3లోకి చెందిన వారుగా గుర్తించబడుతుంది. ఓకే, అర్థమైంది కదా? ఇది L1, L3, L2 ఈ 3 కేటగిరీలకు సంబంధించిన ఎవరైతే మీరు ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారో వారందరి జాబితా లిస్టును 3 భాగాలుగా విభజించి అది ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు విడదీస్తారనమాట. సో ఇదనమాట దీనికి సంబంధించిన వివరం. సో ఇకపోతే ఇందిరమ్మ ఇల్లు కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. అంతేకాక లక్షలాది దరఖాస్తులు చేసుకున్నారని తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఈ అప్డేట్ రావడం అయితే జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. ఎప్పటికప్పుడు మన వీడియోలో అప్డేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇట్లా సినీ రంగానికి సంబంధించిన వీడియోలు కావచ్చు, ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది అనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.